హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఈ వీడియోలో టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు లేదా పెద్దలు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టమక్ పెయిన్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో అది ఆ భయం అనేది ఎప్పుడు అవసరం, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భయం అనేది అవసరమా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో స్టమక్ పెయిన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనము బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్స్ ఒకవేళ 200-250 కంటే ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మిగతా లక్షణాలు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, గమనించాలి. యూరిన్ ఎక్కువ రావడం, లేకుంటే వామిటింగ్స్ అవ్వడం, లేదా దప్పికి ఎక్కువ అవ్వడం, ఇలాంటి సింప్టమ్స్, లేదా బ్రీతింగ్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో లేదా మనం గమనించుకోవాలి. ఒకవేళ అది ఉంటే డీకేఏ, డయాబెటీస్ ఎసిడోసిస్ అనుకోవాలి. దానికన్నా ముందు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కీటోన్స్తో మనం యూరిన్ కీటోన్స్ కానీ బ్లడ్ కీటోన్స్ వాడి కీటోన్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే అది మైల్డ్ లేదా మోడరేట్ ఉంటే, అంటే ప్లస్ లేదా ప్లస్ ఉంటే మనం ఇంటి దగ్గరే మేనేజ్ చేసుకోగలుగుతాము. ఒకవేళ సివియర్గా 3+ దాటిపోయింది అంటే మాత్రం మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. సో ప్లస్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటూ, బటర్ మిల్క్ కానీ, లెమన్ జ్యూస్ విత్ సాల్ట్ కానీ, వాటర్ కానీ తీసుకుంటూ మనము ఇన్సులిన్ కరెక్షన్, అంటే మనం మన కరెక్షన్ ఫ్యాక్టర్కి, మన షుగర్స్కి తగ్గట్టుగా కరెక్షన్ ఫ్యాక్టర్తో క్యాల్కులేట్ చేసి ఇన్సులిన్ కరెక్షన్ తీసుకోవాలి. సో బ్లడ్ షుగర్స్ నిదానంగా తగ్గుతూ వస్తాయి. మళ్ళీ 2 గంటల తర్వాత, గంటకు ఒకసారి లేదా 2 గంటలకు ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి బ్లడ్ షుగర్స్ని, కీటోన్స్ని కూడా. ఓకే, సో స్టమక్ పెయిన్ అనేది వచ్చింది కానీ షుగర్స్ నార్మల్గా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? సో స్టమక్ పెయిన్ అనేది నార్మల్ షుగర్స్ మీద వచ్చినప్పుడు మనము మనకి మామూలుగా అందరిలోగానే కొన్ని ఇష్యూస్ రావచ్చు, ఇండైజెషన్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా స్టమక్ పెయిన్ వస్తుంది. షుగర్స్ వల్ల ఒకటే కాదు కాబట్టి. సో అలాంటి టైంలో మీరు రెగ్యులర్గా వాడే మెడికేషన్స్, అందరూ వాడే మెడికేషన్స్ కూడా వాడచ్చు. కానీ పిల్లల్లో కొన్ని సిరప్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళకు కొన్ని మామూలుగా అందరూ వాడే టాబ్లెట్స్ ఉంటాయి. సో మీ జనరల్ ఫిజిషియన్ని కానీ పీడియాట్రిషియన్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళు మెడికేషన్ చెప్తారు ఏం వాడచ్చు అనేది. సో ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.